నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 29వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 1:37 వరకు తదుపరి ద్వాదశి తిథి. ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 4:39 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం. సిద్ధి యోగం సాయంత్రం 6:18 వరకు తదుపరి వ్యతిపాత యోగం. భవకరణం మధ్యాహ్నం 1:24 వరకు, బాలవకరణం రాత్రి 1:37 వరకు తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 5:17 నుండి రేపు ఉదయం 6:59 వరకు. అమృతకాలం ఉదయం 6:20 నుండి 7:59 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:02, సూర్యాస్తమయం సాయంత్రం 6:32, చంద్రోదయం రాత్రి 2:33, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:23. అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:02 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:24 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:43 వరకు. యమగండం ఉదయం 6:02 నుండి 7:36 వరకు. ఈ రోజు అజ ఏకాదశి. ఈ ఏకాదశిని అన్నద ఏకాదశి అని, ఆనంద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ వ్రతం మహిమను వివరించాడు. రాజా హరిశ్చంద్రుడు ఈ వ్రతం ఆచరించిన పిదప విష్ణుమూర్తి కృపతో చనిపోయిన తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించుకుని పోగొట్టుకున్న తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని, ఈ అజ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని పురాణ కథనం. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు ఉదయం 7:49 నుండి ఉదయం 8:32 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం రేపు ఉదయం 7:49 వరకు ఉంటుంది. ద్వాదశి రోజు భోజనంలో వంకాయ, పెరుగుతో చేసిన పదార్థాలను తినకూడదు. గురువారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం చేత ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం సాయంత్రం 4:39 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.